ఎవ్వలైనా రాజకీయంలోకి దిగేదే పదవుల కోసానికి. ఎమ్మెల్యేకు మంత్రి కావాలని, మంత్రికి ముఖ్యమంత్రి కావాలని, ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి కావాలని ఆశుండు కామన్. కానీ గా భాగ్యం అందరికి రాదు. లక్షల మందిలో ఎవరో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. ఆ ఎమ్మెల్యేలలో కొందరంటే కొందరు మంత్రులు అవుతారు. ఆ మంత్రుల మీద ఒక్కళ్ళంటే ఒక్కళ్ళే ముఖ్యమంత్రి ఉంటారు. లోపట కొట్లాడు పైరోవులు చేసుడు తప్పితే గా ముచ్చట అస్సలు బయటికి చెప్పరు లీడర్లు. కానీ గీసారు రూటే సపరేటుల్లో. రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, ఎందుకంటే నేను కూడా 2028కి ప్లాన్లోనే ఉన్నా. అయితే కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు. అగనట 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఈసారేనట. ఎవరో తెలుసు కదా, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారు. ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిచిన ఆషామాషి వ్యవహారం కాదు. అప్పుడు సీఎం కేసీఆర్ సారు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి సార్లని ఇద్దరు నోడగొట్టి అసెంబ్లీకి వచ్చిండు. అంతేకాదు ఆ ఇద్దరు రెండు పార్టీల అధ్యక్షులు కూడా గాబీరుతోటే మల్లతాపకు నేనే సీఎం అంటుండన్నట్టు. కానీ పార్టీ పవర్లకు వచ్చేంత బలం ఉన్నదా సారు? 2028లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టే వాళ్ళకి అంటున్నాం, పత్రికాముఖంగా చెప్తున్నాం. బీజేపీ ప్రభుత్వం రాకపోతే ఆఫీసర్లు ప్రోటోకాల్ పాటిస్తలేరు, ప్రోగ్రాంలకు నన్ను పిలుస్తలేరని గిట్ల గరమైండు కమలం ఎమ్మెల్యే గారు. డబ్బుల కలెక్షన్ చేస్తే ఈపులు పలగొడతా కొడుక ఓడైనా సరే. అధికారులు కరప్టెడ్ అయితే గల్లబట్టి రోడ్డు మీద బట్టలు ఉడదీస్తా, నేను ఇడిచిపెట్టాను కాదు. కానీ ఈ తాపకే డబుల్ ఇంజన్ సర్కార్ పక్కా బీసీని సీఎం చేస్తామని ఎన్నో చెప్పినా 8 సీట్ల కాన్నే ఆగింది. అసొంటిది 5 ఏళ్లలో పవర్లకు వచ్చే లెవెల్కి ఎదుగుతుంది. అప్పుడు నేనే ముఖ్యమంత్రినని ఇందరు సీనియర్లున్నా బాజాబ్తా చెప్తుండంటే గిరేటే. ఈ లెక్కన చూస్తే కమలం పార్టీల సుధా సీఎం క్యాండిడేట్లు పెరుగుతున్నట్టే పో.